భీముడు, సహదేవుడు ఇద్దరిచేత రెండుసార్లు ఓడిపోయిన రాజు. అయినా పాండవుల హీరో అయ్యాడు. అతనే పులిందరాజు సుకుమార. మహాభారత కాలంలో యుధిష్ఠిరుడు రాజసూయ యాగం చెయ్యాలంటే ముందుగా చుట్టుపక్కల రాజ్యాలను జయించాలి. అందుకే పాండవులు దిగ్విజయ యాత్రలు మొదలుపెడతారు. తూర్పు దిశలో యాత్ర చేసిన భీముడు అడవులు, గిరిజన ప్రాంతాల్లో పాలించే పులింద దేశంకి చేరుకుంటాడు. ఆ దేశాన్ని పాలించే రాజే సుకుమార. భీముడితో జరిగిన యుద్ధంలో సుకుమార ఓడిపోతాడు. తన శక్తి కన్నా పాండవుల ధర్మం గొప్పదని అంగీకరించి రాజసూయ యాగానికి లోపడతాడు. కొంతకాలం తర్వాత రాజసూయ పూర్తయ్యాక దక్షిణ దిశ నుండి దిగ్విజయానికి బయలుదేరిన సహదేవుడు అదే పులింద దేశానికి వస్తాడు. ఇదే రాజు సుకుమార. ఈసారి కూడా యుద్ధం జరుగుతుంది. సహదేవుడి చేత కూడా సుకుమార ఓడిపోతాడు. అంటే ఒకే రాజు ఇద్దరు పాండవుల చేత రెండుసార్లు పరాజయం. కాని ఇక్కడే సుకుమార ప్రత్యేకత తెలుస్తుంది. ఓడిపోయినందుకు కోపం పెట్టుకోడు, పాండవులపై ద్వేషం పెంచుకోడు. బదులుగా వారి ధర్మం నిజమని నమ్మి పూర్తిగా పాండవుల మిత్రుడిగా మారిపోతాడు. కురుక్షేత్ర యుద్ధంలో పులింద సైన్యంతో సుకుమార పాండవుల వైపు యుద్ధం చేస్తాడు. గిరిజన యోధుల చాకచక్యం, అడవుల్లో పెరిగిన వ్యూహం యుద్ధరంగంలో అతన్ని ప్రత్యేకంగా నిలబెడతాయి. గ్రంథాల్లో అతన్ని రథయుద్ధ వీరుడిగా పేర్కొనడం అతని యుద్ధ నైపుణ్యానికి సాక్ష్యం. రెండుసార్లు ఓడిపోయినవాడే మూడోసారి ధర్మం కోసం నిలబడ్డాడు. ఇదే సుకుమార గొప్పతనం. ఓటమిని అవమానంగా కాకుండా అవకాశంగా చూసిన రాజు. రాజ్యం కోల్పోయినా గౌరవాన్ని గెలుచుకున్న యోధుడు. ఇలాంటి వీడియోల కోసం ఈ ఛానల్ని ఫాలో అవ్వండి. ధర్మో రక్షతి రక్షితః.